రామాయణంలో సీతమ్మ తల్లి పుట్టుక ఒక రహస్యంగానే మిగిలిపోయింది. వాల్మీకి రామాయణం ప్రకారం ఆమె సాధారణ ప్రక్రియ ద్వారా పుట్టలేదు. అసాధారణంగా సీతమ్మ దున్నిన పొలం నుంచి ఆవిర్భవించింది. ఈ ప్రత్యేకమైన మూలం యొక్క ఆధారంగానే సీతమ్మ తల్లి భూమాత కుమార్తెగా చెప్పబడింది. అయితే సీతమ్మ జన్మస్థలంగా చెప్పుకునే ఇప్పటి నేపాల్ ప్రజలు చెప్పే కథ ఏంటంటే, ఒకప్పుడు మిథిలా రాజ్యంలో తీవ్రమైన కరువు ఏర్పడింది. అప్పుడు మిథిలకు రాజైన జనక మహారాజు ఒక పెద్ద యజ్ఞాన్ని చేయించాడు. తర్వాత జనకుడు స్వయంగా తానే నాగలితో భూమిని దున్నడం ప్రారంభించాడు. ఇంతలోనే నాగలి కొనకు ఒక పెట్టె అడ్డుకుంది. ఆ పెట్టెలోంచి బంగారు వర్ణంతో దేదీప్యమానంగా వెలిగిపోతూ స్వచ్ఛమైన చిరునవ్వుతో ఒక పసిపాప లభించింది. జనక మహారాజు ఆమెను చేతిలోకి తీసుకొనగానే పెద్ద వర్షం కురిసింది. ఆ బిడ్డను జనకుడు, అతని భార్య సునైన తమ కుమార్తెగా స్వీకరించారు. లక్ష్మీదేవియే శ్రీరాముని కోసం ధాన్యలక్ష్మి రూపంలో అక్కడ దొరికిందని, అప్పటి నుండి మిథిలా రాజ్యంలో విస్తారంగా పంటలు పండాయని అక్కడి వారి నమ్మకం.